కర్ణాటక నుండి చిత్తూరు జిల్లాలోకి తోతాపురి మామిడి పండ్ల ప్రవేశంపై నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. ముందస్తు సంప్రదింపులు లేదా సమన్వయం లేకుండా తీసుకున్న ఇటువంటి ఏకపక్ష చర్యలు సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని జూన్ 11 నాటి ఒక లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ చర్య నివారించదగిన ఉద్రిక్తత మరియు ప్రతీకార చర్యలకు దారితీయవచ్చని మరియు వస్తువుల రాష్ట్ర రవాణాకు అంతరాయం కలిగించవచ్చని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రధాన కార్యదర్శి శాలిని రజనీష్ జూన్ 10న ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్కు ఈ నిషేధాన్ని రద్దు చేయాలని కోరుతూ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న కోలార్ జిల్లాలోని ప్రధాన మామిడి పండించే శ్రీనివాసపుర రైతులు మామిడి పండ్లకు మద్దతు ధర ఇవ్వాలని మరియు పొరుగు రాష్ట్రం విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిరసనలు నిర్వహించి తాలూకా స్థాయి బంద్ పాటించారు. కర్ణాటకలోని మామిడి రైతులకు, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో తోతాపురి మామిడి పండ్లను గణనీయమైన పరిమాణంలో పండించే రైతులకు ఎదురవుతున్న కష్టాలను ఆయన గమనించి, ఈ రైతులు తమ ఉత్పత్తులను విక్రయించడానికి చిత్తూరు ఆధారిత ప్రాసెసింగ్ మరియు గుజ్జు వెలికితీత యూనిట్లతో బలమైన సంబంధాలపై చాలా కాలంగా ఆధారపడుతున్నారని అన్నారు. ఈ విషయంలో నాయుడు జోక్యం చేసుకోవాలని కోరుతూ, ఆ ఉత్తర్వును వెంటనే రద్దు చేయడానికి చిత్తూరు జిల్లాలోని అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి కోరారు.